పేరు దశరథ్ గౌడ్. కర్మంఘట్ ఓల్డ్ విలేజ్ మెంబర్ని నేను. మాది ఒక మొత్తం దాదాపు ఒక 12,000 ఓట్లు మాయి. మా 372 నుంచి మొదలు పెడితే 430 వరకు, 430 నుంచి మళ్ళీ 506 మొత్తం 12,000 ఓట్లు అండి మావి. ఆ కాలనీలో మొత్తం ఓల్డ్ విలేజ్ మాది. దాని మొత్తం మెయింటెనెన్స్ నేనే చేస్తుంటాను. ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ మదన్ ఉన్నప్పుడు కానీ 10,000 మెజార్టీ మా ఊర్లోనే రావడం. అది మా గల్లీ మొత్తము ఏకదాటిగా మేము ఒకటే తరపున బీజేపీకి సపోర్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు చేస్తున్న పనుల గురించి చెప్తూ వాళ్ళకు ఇచ్చే పింఛన్లు కానీ వాళ్ళకు వచ్చే గ్యాసులు కానీ అవి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయని కూడా వాళ్ళకు ప్రచారం చేస్తూ మొన్న నిర్మల్నగర్ కాలనీ, శుభోదయ కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ ఇవన్నీ తిరుగుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఇవాళ ఇక్కడ మన క్రాంతినగర్ కాలనీకి వచ్చామండి. ఆల్రెడీ మేడం గారు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మీటింగ్లోనే ఉన్నాం మేము. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తిరుగుతున్నామండి మేము. మీ వంతు ఈటల రాజేందర్ సార్ గెలవడానికి ప్లస్ మోడీ గారు రావడానికి పబ్లిక్ ఏం చెప్తున్నారు? మేము ప్రచారంలో మొత్తం ఏం చేసినామంటే వాళ్ళు చేస్తున్న ఏం చేసిరు, ఏమేమి పథకాలు తెచ్చిరు, మోడీ గారు ఏం చేశారు, మనకు ఏమేమి డెవలప్మెంట్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి చెప్తున్నామని. మేము చెప్పకముందుకే ఉన్నారు ముసలోళ్ళు మా దగ్గర పింఛన్ తీసుకుంటారు. వాళ్ళే ముందు చెప్పేస్తున్నారు. వాళ్ళు మాకు తెలుసమ్మా ఇవన్నీ ఎవరు ఇస్తారు ఏం కథ, మేము ఎవరి మాటలు నమ్మము, మాకు తెలుసు, మేము ఎవరికి వెళ్ళినా వాళ్ళకి వేస్తాం, మోడీ గారి మాత్రం ఎప్పుడు జీవితాంతం మరవలేము అనుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు చాలా ఆనందంగా చెప్పారు మాకు. అన్న ఎప్పటి నుంచో ఉన్నాడన్న. అన్న గురించి మేము ఎప్పుడు చెప్పే అవసరం లేదు. మాకు అన్న గురించి తెలుసు. కరోనాలో ఏం చేసిండు, అన్న తెలంగాణలో ఉన్నప్పుడు ఎంత కొట్లాడిన అనేది అన్నీ మాకు తెలుసు. మేము అన్న కోసం చాలా కష్టపడుతున్నాము. మేము మాతో పాటు మా దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ, మా అమ్మ నాన్నలు కానీ, మా అన్నలు కానీ ఎవరైనా సరే ప్రతి ఇంటికి ప్రతి ఫోన్ ద్వారా కానీ మా పిల్లలతో సహా మోడీ గురించి కానీ ఈటల రాజేందర్ గారికి చెప్పి ప్రచారం చేస్తున్నామండి మొత్తం అన్న గురించి. నా పేరు బండారు యోగరాజ్, చంపాపేట డివిజన్ జనరల్ సెక్రటరీని. మేమైతే ఈటల రాజేందర్ అన్న గారికి సపోర్ట్ చేస్తున్నాం. ఆయన చాలా మంచి వ్యక్తి. తెలంగాణలో చాలా పోరాటం చేశారు అప్పుడు తెలంగాణ ఉద్యమాలలో. ఆయన క్యారెక్టర్ చాలా మంచిది. ఎప్పుడు ఏమైనా ఉన్నా అని ఫోన్ చేస్తే మాట్లాడతారు, అట్లా ఏం లేదు. ఇప్పుడు కూడా మాకు టెలికాన్ఫరెన్స్తో అందరితో మాట్లాడుతున్నారు, బూత్గా మాట్లాడుతుండు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా దగ్గర రాకున్నా కానీ మాతో ఫోన్లో టచ్లో ఉంటుండు. అది చాలా మాకు అదృష్టం అనుకుంటున్నాం. క్యాండిడేట్ మాతో డైరెక్ట్ మాట్లాడాలంటే మాకు అదృష్టం లెక్క. ఈసారి అన్నని కంపల్సరీ మేమే గెలిపిస్తాం అందరం కలిసి. మోడీ గారు అట్లాంటి ప్రధానమంత్రి ఇప్పటి వరకు లేడు ఇండియాలో. అది అదృష్టం మాది. ప్రధానమంత్రి మోదీ గారు అయినందుకు ఈసారి కూడా ఆయన 400 పార్ చేపిస్తాం 100%. పథకాలు ఏంది, రేషన్ బియ్యం ఉచితంగా అందరికీ. ఇంకేంది వ్యాక్సిన్, కరోనా టైంలో వ్యాక్సిన్ కూడా ఇచ్చారు ఫ్రీలో. అది ఇప్పుడు వరకు ఇండియాలో అంటే వరల్డ్లో మొత్తం ఎవరు ఇవ్వలే, ఇండియాలో ఒకటే. ఇంకా మన లాట్రిన్స్ కట్టించారు. ఇంకా ఏంది కిసాన్ ఏంది క్రెడిట్ కార్డ్స్ ఇప్పించారు. హెల్త్ కార్డ్స్ చేయించారు. ఆయుష్మాన్ భారత్ కార్డ్ చేయించారు. ఇంకేమైనా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో జర డెవలప్మెంట్ బాగా చేశారు.